హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద నెక్స్ట్ స్టెప్ కెరియర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే మనం 10th కంప్లీట్ అయిన తర్వాత ఎడ్యుకేషన్ అనేది ఎన్ని వేస్లో ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. మనకు 10th కంప్లీట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ అనేది 90% స్టూడెంట్స్కి తెలుసు, లేదా డిప్లొమా అనేది 20 to 30% స్టూడెంట్స్కి తెలుసు. బట్ ఈ రెండు కాకుండా మనకి 10th కంప్లీట్ అయిన తర్వాత ఐటీఐ ఉంది, వొకేషనల్ ఇంటర్మీడియట్ ఉంది, ఈఐఈడి ఉంది, అగ్రికల్చర్ ఉంది, పారామెడికల్ ఉంది, ఫైన్ ఆర్ట్స్ డిప్లొమాస్ ఉంది, ఓపెన్ ఇంటర్మీడియట్ కూడా ఉంది. ఓపెన్ ఇంటర్మీడియట్ కూడా ఆల్మోస్ట్ ఒక 50% స్టూడెంట్స్కి తెలిసే ఉంటుంది. బట్ ఏ కోర్స్ తీసుకుంటే మనం ఫ్యూచర్లో ఏ డిగ్రీస్కి ఎలిజిబుల్ ఉంటాము అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఏమేమి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్మీడియట్ తీసుకుందాం. ఇంటర్మీడియట్ వచ్చేసి టోటల్గా 5 బ్రాంచెస్ ఉంటాయి. ఎంపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, బైపీసీ బయోలాజికల్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, ఎంఈసీ మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ కామర్స్, సిఈసి సివిల్స్ ఎకనామిక్స్ కామర్స్, హెచ్ఈసి హిస్టరీ ఎకనామిక్స్ సివిల్స్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంపీసీ తీసుకుంటే ఎంపీసీ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఏ డిగ్రీ కోర్సెస్కి ఏ డిగ్రీకి అలా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీసీ అనేది 2 years ఉంటుంది. అది అందరికీ తెలిసే ఉంటుంది. ఎంపీసీ అయిన తర్వాత మనం ఏమే డిగ్రీస్ చేయొచ్చు అంటే బీటెక్ కానీ, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కానీ, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కానీ, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ కానీ, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కానీ, బ్యాచిలర్ ఆఫ్ డిజైనింగ్ కానీ, కమర్షియల్ ప్లాట్ కానీ. ఈ డిగ్రీస్ అనేవి మనం ఇంటర్లో ఎంపీసీ తీసుకుంటే టోటల్ ఈ డిగ్రీస్కి అనేది మనం ఎలిజిబిలిటీ అవుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బీటెక్ తీసుకుంటే బీటెక్లో టోటల్గా 3 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎవ్రీ స్టూడెంట్కి విత్ ఫీజ్ రిమర్స్మెంట్ అయితే 3 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ వైజ్గా అయితే జేఈ మెయిన్స్. ఎవరైతే జేఈ మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి ఎన్ఐటి అండ్ ట్రిపుల్ సీట్స్ వస్తాయి, కాలేజెస్ వస్తాయి. జేఈ అడ్వాన్స్ అనేది ఎవరైతే జేఈ మెయిన్స్లో క్వాలిఫై అవుతారో జేఈ అడ్వాన్స్కి కూడా వాళ్ళకి అలో ఉంటుంది. ఇందులో వచ్చేసి ట్రిపుల్ సీట్స్ ఉంటాయి. అసలు ఎన్ఐటి కాలేజ్కి, ట్రిపుల్ కాలేజెస్కి, నార్మల్ బీటెక్ కాలేజెస్కి గల డిఫరెన్స్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఈ 2 కాకుండా స్టేట్ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్లో ఎంసెట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది బీటెక్ ఎంట్రన్స్ కాలేజెస్కి. ఏపీ వాళ్ళు వచ్చేసి అదర్ స్టేట్ ఎగ్జామ్స్ రాయొచ్చు, తెలంగాణ వాళ్ళు కూడా అదర్ స్టేట్ ఎగ్జామ్స్ రాయొచ్చు. బట్ ఏ స్టేట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళకి ఫీజు రిమర్స్మెంట్ పడుతుంది. అదర్ స్టేట్ వాళ్ళకైతే మనకి సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు అక్కడ ఏ ఫీజు అయితే ఉందో మనం ఆ ఫీజు పే చేసుకోవాల్సి ఉంటుంది. వీటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డీటెయిల్స్ కావాలంటే నేను సపరేట్ ఒక వీడియో చేస్తాను. అంటే ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ ఏంటి అనేది నేను ఒక వీడియో చేస్తాను. బై యూజింగ్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ద్వారా మనం బీటెక్ కాలేజెస్లో ఈ కోర్సెస్కి ఎలిజిబుల్ అవుతాం. నార్మల్గా అందరికీ తెలిసే ఉంటుంది సిఎస్సిలో బోల్డని స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఐటీ అని, ఈసీఈ అని, త్రిబుల్ అని, మెకానికల్ ఇంజనీరింగ్ అని, సివిల్ ఇంజనీరింగ్ అని, కెమికల్ ఇంజనీరింగ్ అని, బయోటెక్నిక్, ఏరోనాటికల్. మనం ఏ బ్రాంచెస్ తీసుకుంటే మనకి ఎటువంటి జాబ్స్ వస్తాయి అనేది కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను. ఈ వీడియోలో జస్ట్ నేను ఏం చెప్తున్నాను అంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకుంటే మనం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తాము అంటే ఏమేం కోర్సెస్ ఉంటాయి, డిగ్రీ కోర్సెస్ ఉంటాయి. ఆ డిగ్రీ కోర్సెస్లో మనం మేము ఏమేమి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తాము. దాని తర్వాత ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ద్వారా మనకి ఏం సీట్స్ వస్తాయి. జేఈ మీన్స్ రాయడం వల్ల, జేఈ అడ్వాన్స్ రాయడం వల్ల, ఏ స్టేట్ వాళ్ళు వాళ్ళ ఎంసెట్ ఎగ్జామ్స్ రాయడం వల్ల ఫ్రీగా బీటెక్లో సీట్స్ వస్తాయి. అదర్ స్టేట్లో కూడా రాసుకోవచ్చు, నేను చెప్పాను కదా. ఓకే, మీకు ఇప్పుడు బీటెక్ గురించి కొంచెం క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ బీటెక్ అనేది టోటల్గా మనకి 4 years ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్కి స్టేట్ వైజ్ ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు. నేషనల్ లెవెల్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఇందులో బ్రాంచెస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు బీటెక్ లాగా ఉంటాయి. బ్రాంచెస్ కంప్యూటర్ సైన్స్ అని, మ్యాథమెటిక్స్ అని, ఫిజిక్స్ అని, కెమిస్ట్రీ అని, స్టాటిక్స్ అని, డేటా సైన్స్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అని, ఇలా బ్రాంచెస్ ఉంటాయి. ఈ బ్రాంచెస్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ కాలేజెస్లో ఏ బ్రాంచెస్ ఉంటాయి అని. బట్ ఇక్కడ డిఫరెంట్ ఏంటి అంటే మనము ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఓన్లీ మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, బీఎస్సీ మ్యాథమెటిక్స్ బ్రాంచ్ మాత్రమే వస్తుంది. ఓన్లీ ఫిజిక్స్కే అది నేను ఒక డేటా. మనము ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు మనము సబ్జెక్ట్స్ చూస్ చేసుకోవాలన్నమాట. అక్కడ ఎవ్రీ సబ్జెక్ట్స్కి 50 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఒకవేళ 3 సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే 150 క్వశ్చన్స్ ఉంటాయి. అలా అనమాట. నేను ఎగ్జామ్ గురించి మళ్ళీ సపరేట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అని సపరేట్ వీడియో పెడతాను.
మీరు ఓన్లీ మ్యాథమెటిక్స్ సెలెక్ట్ చేసుకుంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఓన్లీ మ్యాథమెటిక్స్, స్టాటిక్స్, ఎకనామిక్స్ మాత్రమే సీట్ వస్తుంది. ఫిజిక్స్ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ ఫిజిక్స్ వస్తుంది. కెమిస్ట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ కెమిస్ట్రీ వస్తుంది. ఫిజిక్స్, మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకుంటే ఫిజిక్స్ వస్తుంది, కెమిస్ట్రీ వస్తుంది. సారీ ఫిజిక్స్ వస్తుంది, మ్యాథమెటిక్స్ వస్తుంది, స్టాటిక్స్ వస్తుంది, కంప్యూటర్ సైన్స్ వస్తుంది. కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సెలెక్ట్ చేసుకుంటే కెమిస్ట్రీ వస్తుంది, మ్యాథమెటిక్స్ వస్తుంది, స్టాటిక్స్ వస్తుంది, డేటా సైన్స్ వస్తుంది. అలాగే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఫిజిక్స్ వస్తుంది, కెమిస్ట్రీ వస్తుంది, ఎకనామిక్స్ సైన్స్ వస్తుంది. అలాగే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఫిజిక్స్ వస్తుంది, కెమిస్ట్రీ వస్తుంది, మ్యాథ్స్ వస్తుంది, కంప్యూటర్ సైన్స్ వస్తుంది, డేటా సైన్స్ వస్తుంది, ఎలక్ట్రానిక్స్ వస్తుంది, స్టాటిక్స్ వస్తుంది. కొన్ని బ్రాంచెస్ అనేవి రావు. ఏవైతే ఇంగ్లీష్ డిపెండ్ అయి ఉంటాయి. కొన్ని కాలేజెస్‌కొచ్చేసి, కొన్ని బ్రాంచెస్‌కొచ్చేసి ఇంగ్లీష్ ఎగ్జామ్ కూడా కావాలి. మ్యాథ్స్ ఇంకా ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకుంటే బీఎస్సీలో ఉన్న ఏ ఆప్షన్ అయినా గానీ మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? నెక్స్ట్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్. దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చి జేఈఈ మెయిన్స్ పేపర్ 2A ఉంటుంది. వీటి కాలేజెస్ ఏంటి అని నేను సెపరేట్ వీడియో పెడతాను. ఎక్కడ ఉంటాయి కాలేజెస్, కాలేజ్ నేమ్స్ ఏంటి అని సెపరేట్ వీడియో పెడతాను. దీంట్లో జాబ్ రోల్స్ ఎలా ఉంటాయి అంటే ఆర్కిటెక్చరింగ్ అంటే మొత్తం టోటల్‌గా డిజైన్‌కి సంబంధించి ఉంటది. ఇది ఎగ్జామ్ కూడా పేపర్ అండ్ కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది. అండ్ నాకు తెలిసినంత వరకు పార్ట్ ఏ అనేది ఎంఎన్‌సిక్యూస్ ఉంటాయి. పార్ట్ బి అనేది 2 డ్రాయింగ్ క్వెషన్స్ అలా ఉంటాయన్నమాట. ఇది మొత్తం ఎడ్యుకేషన్ వచ్చేసి 5 ఇయర్స్ ఉంటుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్. దీనికి కూడా ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు. డైరెక్ట్‌గా మనం కాలేజెస్ చూస్ చేసుకొని అందులో బ్రాంచెస్‌ని చూస్ చేసుకొని ఎళ్ళాల్సిందే. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అనే ఆల్మోస్ట్ కంప్యూటర్ సైన్స్‌లో ఉన్న స్పెషలైజేషన్స్ అన్నీ వస్తాయి ఇక్కడ. ఆల్మోస్ట్ అన్నీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అని, సైబర్ సెక్యూరిటీ అని. ఇది కోర్స్ కూడా వచ్చేసి 3 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. 4 ఇయర్స్ ఏమి ఉండదు. 6 సెమ్స్ ఉంటాయి. 3 ఇయర్స్ బీసీఏ వచ్చేసి. ఓకేనా? కంప్యూటర్‌లో ఉన్న ప్రతి స్పెషలైజేషన్ ఉంటుంది ఇక్కడ. డేటా సైన్స్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అని, ఐఓటీ అని, ఓన్లీ మిషన్ లెర్నింగ్ అని, సైబర్ సెక్యూరిటీ అని అలా ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్ ఉంటాయి. డైరెక్ట్‌గా మనం కాలేజెస్‌లో అడ్మిషన్ తీసుకోవాల్సిందే. నేను మన ఏపీలో, తెలంగాణలో ఉన్న బెస్ట్ కాలేజెస్‌ని కూడా నేను ఒక వీడియో చేస్తాను బీసీఏకి. ఓకేనా? అదర్ స్టేట్ కూడా కొన్ని కాలేజెస్ నేను ప్రిఫర్ చేస్తాను. మీకు నచ్చినట్టయితే ఎళ్లి జాయిన్ అవ్వండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఎవరైతే ఇంటర్ కంప్లీట్ అయితున్నారో నేషనల్ డిఫెన్స్ అకాడమీకి వెళ్ళాలంటే 100% మనం ఇంటర్ పాస్ అయితేనే మాత్రం మనం అలో ఉంటుంది. ఎవరైనా సరే ఆర్మీకి వెళ్ళాలంటే డైరెక్ట్ వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని అక్కడ ఎగ్జామ్స్ అప్లై చేయాలి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పాత్ అనేవాళ్ళు నేషనల్ డిఫెన్స్ అకాడమీకి వెళ్ళి డైరెక్ట్ జాబ్స్ తెచ్చుకుంటారు వాళ్ళనమాట. అవి గవర్నమెంట్ జాబ్స్. నెక్స్ట్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్. దీంట్లో వచ్చేసి ఇది వచ్చేసి 4 ఇయర్స్ ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి జేఈఈ మెయిన్ పేపర్ 2B ఉంటుందన్నమాట. ఇవి కాలేజెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను ఒక వీడియో చేస్తాను. బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్‌కి కానీ, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌కి కానీ. ఓకేనా? ఇందులో వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌కి, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్‌కి గల డిఫరెన్స్ ఏందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఒక బిల్డింగ్‌ని కన్‌స్ట్రక్ట్ చేయడానికి బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఆ బిల్డింగ్స్‌ని ఎక్కడ బిల్డ్ చేయాలి, ఒక సిటీని ప్లానింగ్ చేయడానికి అంటే ఎక్కడ ఐటీ కంపెనీస్ ఉండాలి, ఎక్కడ ఎంప్లాయీస్ బిల్డింగ్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఎక్కడ వాటర్ ఫ్లో ఉండాలి, ఎక్కడ ఎలక్ట్రిసిటీ ఆఫీసెస్ ఉండాలి, ఎక్కడ మీ సేవాస్ అలా ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఎక్కడ ఉండాలి అనేది డిజైన్ అనేది ఈ ప్లానింగ్ వాళ్ళు చేస్తారు. ఆర్కిటెక్చర్ అనేది ఒక బిల్డింగ్ కానీ, ఒక కన్‌స్ట్రక్షన్ కానీ అది ఎక్కడ ఎలా బిల్డ్ చేయాలి అనేది వీళ్ళు డిజైన్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఫరెన్సెస్ చెప్తున్నాను. మీకు రెండిటి మధ్య డిఫరెంట్ కావాలి అంటే గనక కామెంట్ చేయండి. ఒకసారి నేను ఒక వీడియో చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ డిజైనింగ్. దీనికి టోటల్‌గా 3 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. అండర్ గ్రాడ్యుయేటెడ్ కామన్ ఎంట్రన్స్ ఆఫ్ డిజైనింగ్, అలాగే నేషనల్ ఇన్‌స్టిట్యూటింగ్ ఆఫ్ డిజైన్, నేషనల్ ఇన్‌స్టిట్యూటింగ్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. మీరు ఏం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తారో దాన్ని బట్టే మీకు ఇక్కడ బ్రాంచెస్ అనేవి వస్తాయి. బ్యాచిలర్ ఆఫ్ డిజైనింగ్‌లో. ప్రోడక్ట్ డిజైనింగా, కమ్యూనికేషన్ డిజైనింగా, గ్రాఫికలా, యానిమేషనా, టెక్స్టైల్‌ఫ్లైయా, ఫ్యాషనా, ట్రాన్స్‌పోర్టింగా, గేమింగ్ డిజైనా, సర్వీస్ డిజైనా
మీకిక్కడ ఏమైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తారో దాన్ని బట్టి మీకిక్కడ బ్రాంచెస్ అనేవొస్తాయి. అవి ఏంటి అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. ప్రోడక్ట్ డిజైనింగ్ లేదా ఇంటరాక్షన్ డిజైనింగ్ కానీ, యూడీఎక్స్ కానీ, యూసీఈడీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినా సరిపోతుంది. ఎన్ఐడీ డేట్ రాసినా సరిపోతుంది. ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది. ఇప్పుడు గ్రాఫికల్ డిజైనింగ్ అయితే కంపల్సరీ ఎన్ఐడీ, డీఏటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సిందుంది. ఫ్యాషన్ డిజైన్‌కొచ్చేసి ఎన్ఐఎఫ్‌టి అలా పర్టిక్యులర్ బ్రాంచ్ కావాలంటే మనం ఏమేమి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలనేది మీరొకసారి ఇది చెక్ చేయండి. ఓకేనా? ఇక్కడ మనకి అర్థమైందా? డిజైనింగ్, బ్యాచిలర్ ఆఫ్ డిజైనింగ్ బ్రాంచెస్ ఇలా ఉంటాయి. మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి 3 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కమర్షియల్ ప్లాట్. కమర్షియల్ ప్లాట్ అనేది 10థ్ కొన్ని ఫ్లయింగ్ కాలేజెస్ వచ్చేసి 10థ్ ఫెయిల్ అయినా కానీ అలౌ అవుతాయి. బట్ అందులో ఏంటి అంటే ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ అనేది కంపల్సరీ పాస్ అయ్యి ఉండాలి. దీనికి ఒక రిక్వైర్మెంట్స్ ఏంటంటే 12థ్ పాస్ అయ్యి ఉండాలి. ఫిజిక్స్, మ్యాథ్స్ రిక్వైర్డ్ అయ్యి ఉండాలి. మంచి పర్సెంటేజ్ ఉండాలి. 60% అబోవ్ అనుకుంటాను. ఏజ్ వచ్చేసి మినిమమ్ 17 ఉండాలి. మెడికల్ హెల్త్ చెకప్ వచ్చేసి క్లాస్ 1 మెడికల్ ఫిట్‌నెస్ ఉండాలి. డీజీసీఏ. కమ్యూనికేషన్ వచ్చేసి మంచిగుండాలి. కొన్ని ఫ్లయింగ్ స్కూల్స్ అయితే ఎంట్రన్స్ టెస్ట్ కూడా పెడతాయి. మీకు ఫ్లయింగ్ స్కూల్స్ డీటెయిల్స్ కావాలి అంటే నేను ఒక వీడియో షేర్ చేస్తాననమాట. కమర్షియల్ ఫ్లాట్ జాబ్స్ అనేది ఎలా ఉంటుంది? ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీరు ట్రైనింగ్‌గా జాయిన్ అయ్యేటప్పుడు స్టూడెంట్ ప్లాట్‌గా జాయిన్ అయినప్పుడు 18 మంత్స్ నుంచి 24 మంత్స్ వరకు మీకు ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత కమర్షియల్ ప్లాట్ లైసెన్స్ వస్తుంది. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత జూనియర్ ఫస్ట్ ఆఫీసర్‌గా మీరు జాయిన్ అవుతారు. అప్పుడు 6 మంత్స్ నుంచి 2 ఇయర్స్ మీ పర్ఫార్మెన్స్ చూసి మీకు ఫస్ట్ ఆఫీసర్‌గా సీఓ కో-పైలట్‌గా మీకు ఛాన్స్ ఇస్తారు. ఈ కో-పైలట్ వర్క్ అనేది మినిమమ్ 2 నుండి 5 ఇయర్స్ వరకు మీ వర్క్ చూసిన తర్వాత సీనియర్ ఫస్ట్ ఆఫీసర్‌గా మీకు ఉంటుంది. అంటే ఎలిజిబిలిటీ ఎగ్జామ్స్‌కి కానీ మిమ్మల్ని చేసే ఛాన్సెస్ ఉంటుంది. సీనియర్ ఫస్ట్ ఆఫీసర్‌గా 3-6 ఇయర్స్ మీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాతనే ఎయిర్‌లైన్ కెప్టెన్‌గా మీకు పోస్ట్ వస్తుంది. అది కూడా 6-12 ఇయర్స్ మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత సీనియర్ కెప్టెన్‌గా పోస్ట్ వస్తుంది. దాని తర్వాత ట్రైనింగ్ కెప్టెన్‌గా వస్తుంది. దాని తర్వాత ఎగ్జామినర్‌గా వస్తుంది. దాని తర్వాత చెఫ్ పైలట్ వస్తుంది. ఇలా మీకు కమర్షియల్ ప్లాట్ అనేది ఉంటుంది. మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్టయినా కానీ, మీకు ఇన్ఫర్మేషన్ గుడ్ అనిపించా కానీ ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనము ఇక్కడ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత బైపీసీ తీసుకుంటే మనకి ఏమేం జాబ్స్ వస్తాయి? నాట్ జాబ్స్ ఏమేం డిగ్రీస్‌కి మనం అలో ఉంటుంది. ఏమేం కోర్సెస్ చదవచ్చు అనేది నేను మళ్ళీ మీకు ఇంకో వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంకా చెప్పాలంటే ఇదొచ్చేసి అండర్ గ్రాడ్యుయేషన్ ఓన్లీ. బీటెక్ తర్వాత మళ్ళా ఎంటెక్ ఉంటుంది. అవన్నీ మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కిందకొస్తాయి. ఇవి వచ్చేసి జస్ట్ అండర్ గ్రాడ్యుయేషన్. మీకు వీడియో నచ్చినట్టయితే గనక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2 వీడియో కోసం వెయిట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.